వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సిఎస్ఐఆర్ ఉంటుంది కదా, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా. సో ఇది హైదరాబాద్లోనే ఉంటుంది. సో అయితే మనకి ఇందులో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. టెక్నికల్ అసిస్టెంటు, టెక్నీషియన్స్. సో ఈ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్స్ వేకెన్సీస్ అనేది మంచి శాలరీ అనేది ఇస్తున్నారు స్టార్టింగ్లోనే. సో అన్ని అలవెన్సెస్ కూడా ఉన్నాయి. హౌస్ రెంట్, పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అనేది చెప్తాను. ఏ డేట్ లోపలే అప్లై చేయాలి, ఎంత శాలరీ అనేది ఇస్తారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి, మనకి సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా. సో మినిస్టర్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అనేది ఇచ్చారు. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ డేట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు February 26th అని అయితే ఇచ్చారు. February 26th 10 AM నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ March 28th వరకు అయితే ఇచ్చారు, మిడ్నైట్ వరకు. సో ఈ March 28th మిడ్నైట్ వరకు కూడా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అయితే ఇంకా వచ్చేసరికి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియను, టెక్నికల్ అసిస్టెంటు అండ్ సపోర్ట్ స్టాఫ్ అనేది ఇచ్చారు కదా. సో ఆపర్చునిటీ ఫర్ అంటే మనకి ఎక్సైటింగ్ కెరీర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ అండ్ ప్రీమియర్ R&D ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. సో ఇందులో మనకి ఇవి ఇక్కడ చూసారా, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫిల్ ఇన్ ద వేకెన్సీ ఫర్ ద ఫాలోయింగ్ టెక్నికల్ అండ్ సపోర్ట్ స్టాఫ్ పొజిషన్ పర్ డీటెయిల్స్ గివెన్ బిలో ద లొకేషన్స్ పిలని, చెన్నై, జైపూర్ అని అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్స్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ అని అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్కింగ్ లొకేషన్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ లొకేషన్స్లో మనకు వర్కింగ్ అనేది ఉంటుంది ఆఫ్టర్ జాబ్లో జాయిన్ అయ్యాక. సో అది అండ్ ఇక్కడ డిజిగ్నేషను, పోస్ట్ రిజర్వేషను, పే లెవెల్ అండ్ పే మ్యాట్రిక్స్ అండ్ టోటల్ ఎమ్యులేషను, అప్పర్ ఏజ్ లిమిట్ అని అయితే ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఏంటి, టెక్నికల్ అసిస్టెంట్. సో టెక్నికల్ అసిస్టెంట్లోకి టోటల్ మనకి ఇక్కడ 9 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఈ 9 వేకెన్సీస్ కూడా మనకి ఎలా అంటే అన్రిజర్వ్డ్ 4, EWS 1, OBC 2, SC 2 అండ్ 1 పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ PW క్యాండిడేట్స్. సో అలా రిజర్వేషన్స్ అనేది ఇచ్చారు. ఒక్కొక్క ఏ క్యాస్ట్ వైజ్గా ఆ పోస్టులు అనేది డివైడ్ చేశారు. అయితే ఇందులో మనకి శాలరీస్ ఎలా ఉంటాయంటే, సో టోటల్ అప్రాక్సిమేట్గా పర్ మంత్ ఎంత అంటే 54 అనేది వస్తుంది. 54K పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ 28 years అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ టెక్నీషియన్స్. సో టెక్నీషియన్స్ కూడా ఏంటంటే టోటల్ 8 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో వీళ్ళకి ఏంటంటే పర్ మంత్ 27K వరకు అయితే ఉంటుంది పర్ మంత్ రెమ్యునేషను. వీళ్ళకి కూడా సేమ్ ఏజ్ అంతా 28 years అయితే ఇచ్చారు. ఇవి వేకెన్సీ, శాలరీస్, ఏజ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ది డీటెయిల్స్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్. సో ఇక్కడ టెక్నీషియన్స్, టెక్నికల్ అసిస్టెంట్, సో 2గా డివైడ్ చేస్తారు కదా. ఇది ఓన్లీ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి చెల్లుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డిప్లొమా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమేషను. సో ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి డిప్లొమా చేసిన వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ అయినా పర్లేదు, అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ సపోర్ట్ ఎలక్ట్రానిక్ అసెంబ్లింగ్, సర్క్యూట్స్ డిజైన్స్ అండ్ సెమీ కండక్టర్స్ ఎక్విప్మెంట్స్, సో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. సో ఇవంతా వర్క్ అంటే మనకి అక్కడ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. అక్కడ ఏం వర్క్ ఉంటుంది, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఒకసారి చదవండి ఫ్రీ టైంలో. మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు కావాలి వీళ్ళకి.
అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్లో ఉంటాయి కదా, సో టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్కి వచ్చేసరికి ఇది కూడా సేమ్ 3 years డిప్లొమా విత్ 60% మార్క్స్ అనేది ఉండాలి. సో 3 years డిప్లొమా 60% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో సేమ్ వీళ్ళకి కూడా ఏంటంటే నెట్వర్క్ మేనేజ్మెంట్, వెబ్సైట్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫర్ వేరియస్ సిస్టమ్స్. సో ఈ వీళ్ళకి వర్క్ అనేది ఎలా ఉంటుంది ఇది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టెక్నీషియన్స్. సో టెక్నీషియన్స్ కూడా ఏంటంటే వీళ్ళకి ఓన్లీ ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో దానికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి డ్రాఫ్ట్ మ్యాన్స్. సో ఈ పోస్టులు అనేది మనకి పైన మనకి ఉంటుంది కదా, ఆ కాలమ్స్లో చూపించలేదు, బట్ ఇక్కడ చూపిస్తున్నారు. ఈ డ్రాఫ్ట్ మ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే SSC కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. విత్ ITI ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రానిక్ మెకానిక్స్ ఉంటారు కదా, ఎలక్ట్రానిక్ మెకానిక్స్, సో వాళ్ళు దీనికి కూడా సేమ్ SSC 10th క్లాసు ITI చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, సో చేసిన వాళ్ళు ఉంటే ఈ పోస్టులకి ఎలక్ట్రానిక్స్ పోస్టులకి అనేది మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇవి అందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ అండ్ ఇది ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్. సో టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ డిపార్ట్మెంటు. సో ఇలా ఇవి పోస్టులు మెయిన్ వచ్చేసరికి. అయితే మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే చూడండి. సో మనకి దీనికి OMR బేస్డ్ టెస్ట్ అయినా ఉంటుంది, లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా సరే ఉంటుంది. ఏదో ఒక టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్స్, సో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటాయి. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్. సో మీకు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అనేది ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్, 3 hours టైం అయితే ఇస్తారంట. సో ఇది ఎగ్జామ్ డీటెయిల్. అండ్ నెక్స్ట్ ఇది పేపరు, ఎన్ని క్వశ్చన్స్ ఏ పేపర్స్ నుంచి అంటే అందులో నుంచి వస్తాయి అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి అదైతే చూడండి. ఏజ్ లిమిట్ అంతా కూడా ఇక్కడైతే ఇచ్చారు. 5 years SC ST వాళ్ళకి. సో మనకి మినిమం 5 years, 3 years, 10 years అలా ఇచ్చారు. OBC వాళ్ళకి 3, SC ST వాళ్ళకి 5 years, PW క్యాండిడేట్స్ 10 years అలాగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఇక్కడ ఏంటంటే జనరల్ కండిషన్స్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు అయితే చదివితే అర్థమవుతుంది. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. హౌ టు అప్లై ఇచ్చారు కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇక్కడ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ యూస్ చేసుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.